హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ చేసుకుందాం. దానికి గాను కొంచెం చింతపండు, ఒక కప్పు కందిపప్పు తీసుకొని వేయించుకొని కడిగి పెట్టుకున్నాను. కావలసినంత వాటర్ వేసుకొని దీనిలోకి కొంచెము ఆయిల్ వేసుకొని పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుందండి పప్పుకి. ఈలోపు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా నేను. చూడండి, పప్పు మంచిగా అయింది కదా. ఇలా ఉంటేనే మాకు నచ్చుద్ది. మరీ మెత్తగా అయితే నాకు అసలు నచ్చదు. ఇట్లా కొంచెం వక్కలు ఉంటేనే బాగుంటుంది సాంబార్ వేసుకునేటప్పుడు. దీనిలోకి ఇప్పుడు మనం కూరగాయలు ఏమేమి తీసుకున్నామంటే ములక్కాయలు, టమాటా, పచ్చిమిర్చి, దోసకాయ ఇవన్నీ తీసుకున్నాను. ఇది మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు సాంబార్ అనేది పప్పుచారు అని కూడా అనేది. దోసకాయ ముక్కలు చూడండి, దోసకాయలు మనకు ఏమేమి కూరగాయలు ఉన్నా కూడా అవి వేసుకోవచ్చు, బాగుంటాయి. పచ్చిమిర్చి, నేను ఎండుకారం వేయనని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, చూడండి ఇవి వంకాయలు, ఇవి కూడా వేసుకుంటున్నాను, బాగానే ఉంటాయి. కరివేపాకు, ఇప్పుడు మనము తీసుకున్న చింతపండు రసం కూడా కావాల్సినంత వేసుకోండి. కొంతమంది పులుపు తక్కువ తింటాం, కొంతమంది ఎక్కువ తింటాం కదా, అది చూసుకొని వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని అల్లం వెల్లుల్లి నేను ఇప్పుడే దంచేసుకుంటున్నాను. ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. దాంతో మనకు సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి సాల్ట్, పసుపు, కొంచెం పసుపు కూడా వేసుకొని మనం ఒక 2 విజిల్స్ తీసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవుతాయి కనుక 2 విజిల్స్లో సరిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు కుక్కర్లో చేసుకోవాలి. ఇప్పుడు పోపు చేసుకుందాం. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. వెల్లుల్లి కూడా దంచి వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఇది జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ వేసుకొని మనం పోపు వేసుకుందాం. చూడండి, ఇంత ఫాస్ట్గా అయిపోయింది, చాలా చక్కగా ఉన్నది, సరిపోయింది. చూడండి, నాకు ఉప్పు కారం అంతా సరిపోయింది. వేరే గిన్నెలోకి మనం సర్వ్ చేసుకుందాం. తొందరగా అయిపోతుంది కుక్కర్లో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.